పొద్దున్న బ్యాడ్ స్మెల్ వచ్చినాయి సార్. వచ్చింటేనా మా వాడు సార్ ఎందుకు స్మెల్ వచ్చిందంటేనా స్మెల్ వచ్చింది సార్ అంటేనా అందుకు సారు నాకు రాలేదు కదరా మీరు ఎందుకు చేసుకుంటారని ఇటు కొట్టినారు సార్ గట్టిగా. ఈ అబ్బాయి కూడా వచ్చిందని చెప్తాను అక్కడ కూడా వచ్చినాయి సార్. గుడ్ ఈవినింగ్ అబ్బాయిలు కూర్చోండి. ఇక్కడ ఓల్డ్ హాస్టల్ అండి. ఎంతమంది ఉన్నారు వంట వాళ్ళు? స్నాక్స్ చేయలేదా? ఏం చేయలేదా? బురుగులు ఏమో ఉంది కదా. ఏందబ్బా ఇప్పుడు ఎప్పుడు పెడతావు? ఎప్పుడు పిల్లలకు పెడతావు? కాదమ్మా 5 గంటల పెట్టాలా మీరు? వాళ్ళు వస్తానే తిని ఫ్రెష్ అయ్యి వాళ్ళే చదువుకుంటారు. కాదు ఈ టైం దాకా చేయకుంటే ఎట్లా? పిలిపియండి వార్డెన్. ఏముంది స్నాక్ చేయించేదానికి ఇల్లు ప్లేటు. 9th మీరు? నువ్వు 10th? స్టడీ లేదా నీకు? పోలేదా ఈరోజు? అందరు ఇక్కడే ఉండేవాళ్ళేనా నైట్? ఎవరైనా వెళ్తారా నైట్ ఇంటికి? అందరు పల్లెల్లో వాళ్ళ ఊర్లో వాళ్ళ టౌన్ వాళ్ళు ఎవరైనా ఉన్నారా? టౌన్ వాళ్ళు మీరు వెళ్ళరా? ఇక్కడే ఉంటారు నైట్ కూడా? స్కూల్ ఇదేనా ఎదురుదేనా? అందరు అక్కడేనా? ఆ సందులోంచి పోవాలన్నా? పక్క నుంచి పోవాలన్నా? బాగున్నాయి భోజనాలు? స్కూల్లో బాగున్నాయా? హాస్టల్లో బాగున్నాయా? మీరు తెలుగు వెళ్ళరా? కట్టేయకూడదు, పాము తాగకూడదు. చికెన్ ఎన్ని ముక్కలు వస్తాయి? గంట నిండా ఒక 3-4 వస్తాయా? ఓకే. స్నాక్స్ ఇస్తారా రోజు ఈవినింగ్? మార్నింగ్ బ్రేక్ఫాస్ట్ బాగానే ఉంటుందా? పాలు ఇస్తున్నారా రోజు? యాడ ఇవ్వడం లేదే. పాలు ఇవ్వడం లేదని విన్నానే. ఓకే. ఫ్రూట్ ఇస్తా ఉన్నా రోజు? అరటిపండు రోజు ఇస్తారా? మెనూ బోర్డు ఎక్కడుంది మీది? దాని ప్రకారం వస్తున్నాయి అన్నీ? సండే రోజు బగారా రైస్ వెజిటబుల్ బిర్యానీ లాగా చేస్తారా? వైట్ రైసా? టిఫిన్స్ అన్నీ బాగానే ఉంటాయా? ఏదైనా టిఫిన్ నచ్చలేదంటే నేను మారుస్తా. ఒక టిఫిన్ చెప్పండి, వేరే పెడతా. ఏదైనా టిఫిన్ బాగాలేదంటే ఆలోచించుకోండి మీరే. గ్రూప్ డిస్కషన్ చేస్తారా? ఉప్మానా? ఉప్మా బదులు ఏం కావాలి? తెలుగుకి చెప్పాలా మీరు క్వశ్చన్ ఆన్సర్. మంచిది మీరే పెట్టండి సార్ అని చెప్పాలా. ఎందుకంటే మనకు మంచిది మేమే పెడతాం. ఎందుకంటే బడ్జెట్ ఆలోచించి. మిమ్మల్ని అడిగితే ఒకరు పూరి కావాలా, ఒక దోశ కావాలా, ఒకరు వడ కావాలా, ఒకరు పునుగు కావాలా, ఒక బ్రెడ్ ఆమ్లెట్ కావాలా, ఒక పరాటా కావాలా, రకరకాలు అడుగుతారు. అవన్నీ మనం ఇవ్వలేం. ఎందుకంటే మన బడ్జెట్ చూసుకొని జాగ్రత్త చేయాలి. ఎగ్ రైస్, ఎగ్ ఫ్రైడ్ రైస్. నిన్న వచ్చింటే ఈరోజు వచ్చేసేది కాబట్టి ఇంకొక వారం వెయిట్ చేయండి. నిన్న నేను వచ్చింటే ఈరోజు వచ్చేసేది కదా. నిన్న నేను రాలే, వేరే దగ్గర పోయినా. ఓకే. మీకు మీ ఇష్టం లేనిది తీసేసి మీ కోరిక తీర్చినా కదా. నా కోరిక తీరుస్తారా? ఏంటి నా కోరిక? మీరు అర్థం చేసుకోవాలా. మిమ్మల్ని ఏమడుగుతా నేను? బాగా చదువుకోవాలి. బాగా చదువుకుంటేనే భవిష్యత్తు. అర్థమవుతుందా? మీకు ఫ్రీడమ్ ఇచ్చారు మీ తల్లిదండ్రులు. ఇక్కడ ప్రీ మెట్రిక్ హాస్టల్లో చేర్చి మీకు ఒక ఫ్రీడమ్ ఇచ్చారు. మీరు ఇక్కడి నుంచి బయటకు పోయి స్కూల్కి పోకుండా సినిమాకి పోయినా అడిగేవాళ్ళు లేరు. అవునా కదా? కాబట్టి ఆ జాగ్రత్త, మీ తల్లిదండ్రులు ఇచ్చిన ఫ్రీడమ్ను మీరు జాగ్రత్త ఉపయోగించుకొని స్కూల్కి రెగ్యులర్గా పోయేసి మంచిగా ఇక్కడికి వచ్చి ఇక్కడ ట్యూషన్ మాస్టర్స్ వస్తారా, ట్యూటర్స్ వస్తారా? వాళ్ళు చెప్పే మంచిగా చెప్పించుకొని స్టడీలో కూర్చొని మీకు అన్ని మంచిగా ఉన్నాయా? వాటర్ ప్రాబ్లం ఏం లేదు కదా? ప్రాణాలకు అన్నీ ఉంటున్నాయా? ఇంత మంచి అవకాశాలు కల్పించింది ప్రభుత్వం. కాబట్టి మీరు
మంచిగా చదువుకోవాలి. మీకు స్కూల్లో మంచి ఫుడ్ ఇస్తూ ఉన్నారు, 5 eggs ఇస్తూ ఉన్నారు. ఇక్కడ మున్సిపల్ హై స్కూల్లో ఎవరు చదువులేదండి, బాగుందా? ఎవరో ఒక ఆయన హజరత్ మేడం ఆయన వంట చేస్తాడు కదా, బాగా చేస్తాడా? నేను ఒకరోజు వచ్చాను అక్కడికి, ఎప్పుడు 3 ఏళ్ల క్రితం కరోనా టైంలో మే 4వ తేదీ వచ్చాను. మే 4, 5 2022. ఆయన బాగా చేస్తాడు వంట. నా ఫస్ట్ విజిట్ అక్కడ. తిన్నా కూడా. కాబట్టి మీకు మంచి అవకాశం ఉంది, బాగా చదువుకోండి. ఓకేనా? మంచి మంచి ఉద్యోగాలు వస్తాయి, మంచి మంచి ప్రైవేట్ సెక్టార్ ఉంది, మంచి జీవితాలు బాగుంటాయి. ఓకే, ఆల్ ది బెస్ట్ ఆల్ ఆఫ్ యూ. బీ కేర్ఫుల్, టేక్ కేర్ ఆఫ్ యువర్ ఫ్యూచర్. అండి ఎగ్స్ 6 ఇవ్వాలండి, 3 ఇస్తున్నారు. ఎన్ని గ్రామ్స్ ఇస్తున్నారు చికెన్? చికెన్ 100 grams సార్, మా యాజ్ పర్ ద జియో 105 సార్. 19, 18 నో ప్రాబ్లం. ఎగ్స్ అయితే నెంబర్ అండి, ఇది నెంబర్ తగ్గిస్తే ప్రాబ్లం అవుతుంది. ఓకే సార్, తప్పకుండా చికెన్ 3 సార్లు ఇస్తున్నారా? ఇస్తున్నాం సార్. చికెన్ కానీ టిఫిన్ ఐటము, స్నాక్స్, పాలు అన్నీ ఇస్తున్నాం సార్. పాలు రెగ్యులర్ ఇస్తున్నారా? ఇస్తున్నాం సార్. చికెన్ 3 సార్లు ఇస్తున్నారా? ఇస్తున్నాం సార్. ఏమో 3 సార్లు డౌట్గా ఉంది నాకు. లేదు సార్, ఇస్తున్నాం. ఏమన్నా బాబు చెప్పండి సార్, అడుగుతాడు. చికెన్ 3 సార్లు వస్తున్నాయి నాన్న? 2 సార్లా? ఒక్కసారే? ఎప్పుడు డేట్స్ చెప్పండి. ఏ వారాలు చెప్పండి. మరి నాకు వేరే వాళ్ళు చెప్పారు ఇక్కడ ఒకసారి ఇస్తున్నారు చికెన్ అని. స్నాక్స్ బొరుగులు పూరి అది చేయాలి, చేయలే ఇంతవరకు చేయలే. మీరు ఇచ్చి వెళ్ళాలా? వాళ్ళు 5 o'clock వాళ్ళు వచ్చే లోపల రెడీగా పెట్టి ఉండాలండి. స్నాక్స్ వాళ్ళకు 4కి వస్తారు, 4:30 కల్లా స్నాక్స్ తిని స్టడీకి కూర్చోవాలి వాళ్ళు. మీరు అదే అందుకే ఇంకొక అతను ఉన్నారు కదా, ఆయనకి ఇచ్చిపోవాలా. ఏముంది బొరుగులు 10 నిమిషాల పని. పొద్దున బ్యాట్స్మెన్ వచ్చినాయి సార్. బ్యాట్ స్మెల్ దేంట్లో? ఏదో ఫిష్ సార్. ఫిషా? అవును సార్. వీడి కిందకి వస్తుంది ఫిష్. వచ్చినా సార్. వచ్చింటేనా మా వాడు సార్ ఎందుకు స్మెల్ వస్తుందంటే అందుకు సారు నాకు రాలేదు కదరా, మీరు ఎందుకు చేసుకున్నారని ఇటు కొట్టినారు సార్. గట్టిగా చేయవలసింది సార్. ఎందుకు వచ్చింది మరి బ్యాడ్ స్మెల్? ఫిష్ చేశారండి ఏమన్నా కర్రీ నిన్న మొన్న ఏమన్నా? ఈ అబ్బాయి కూడా వచ్చిందని చెప్తాను నేను. అక్కడ కూడా వచ్చినా సార్. సర్లేండి, కొట్టేది గిట్టేది పెట్టగాకండి. మళ్ళీ నాకు చెప్పినట్టు ఏమన్నా అన్నారు? ఏం జరగలేదు ఇంకోసారి.